ముఖ్యమంత్రి మాట్లాడండి చూడండి. వారం కాదు 3 ఏళ్ల టైం ఇస్తాం. కాళేశ్వరాన్ని ఎందుకు అప్పజెప్పాలో కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చెప్పాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనే తేదీ ఫిక్స్ చేసి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు సభ నడిపిస్తాం. 3 సంవత్సరాల్లో కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసిండ్రు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండ్రు. ఇది ఆర్థిక విధ్వంసం. కాళేశ్వరం వల్ల చుక్క నీళ్లు రాలే, కొత్త ఆయకట్టు తేలే. ప్రాజెక్టుకు తెచ్చిన అప్పుల్లో 33,574 కోట్లు మేము తిరిగి కట్టినాం. కేటీఆర్ మీ నాయన అవినీతికే ప్రాజెక్టు బలైపోయింది. రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పులైతే కేసీఆర్కు 1,00,000 కోట్ల ఆస్తులు ఎట్లొచ్చినాయని ప్రశ్న. ప్రజాభవన్లో కాళేశ్వరం ప్రాజెక్టు పైన ప్రజాప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు ముఖ్యమంత్రి అండ్ ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ వాళ్ళు అడిగినట్టే కాళేశ్వరం ప్రాజెక్టును వాళ్ళకి అప్పగిస్తాం. ఇందుకోసం అసెంబ్లీ పెట్టమని స్పీకర్కు కేసీఆర్ లేఖ రాయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీలో వాస్తవాలన్నీ చర్చిద్దాం. ఎందుకు అప్పజెప్పాలో చెప్తే ప్రాజెక్టును వారం రోజులు కాదు 3 ఏళ్లు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ఏజెన్సీకో లేదా ఇతర సంస్థలకో కాదు, కేసీఆర్కే అప్పగిస్తాం. హెడ్ ఆఫ్ ది కాంట్రాక్టర్గా చేస్తామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, ఆ ప్రాజెక్టులో లోపాలు, ప్రమాదంలో కూలిపోయిన తీరు తదితర అంశాలపైన ప్రజాప్రతినిధులకు మంగళవారం ప్రజాభవన్లో ఇరిగేషన్ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. కేసీఆర్ నిజంగా తప్పు చేయకపోతే స్పీకర్కు లేఖ రాసి అసెంబ్లీ సమావేశాల తేదీ చెప్పాలి. ఆయన కోరుకున్నన్ని రోజులు సభ నడిపిస్తాం. ఆయన గౌరవానికి భంగం కలగకుండా సభను సజావుగా సాగేలా చూసుకునే బాధ్యత తమదే. జాయింట్ సెషన్ పెట్టి కూలంకషంగా చర్చిస్తాం. ఈ విషయంలో ఎక్స్పర్ట్స్, అడ్వకేట్ జనరల్ను అసెంబ్లీకి పిలిచి చర్చిద్దాం. కేసీఆర్ చేసిన తప్పుల వల్ల ప్రజలకు శిక్ష పడకూడదు. మీరు కట్టుకున్న ప్రగతి భవన్ను ప్రజాభవన్గా వాడుతున్నట్లే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల నిజంగా వాడుకునేలా ఉంటే వాడుకునేటోళ్ళం కదా అని క్లారిటీ ఇచ్చారు. మేమేమంటున్నామంటే ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది, మీరు కొట్లాడుతున్నారు. చర్చ ఎందుకు వచ్చింది? కన్నేపల్లి పంప్ హౌస్, లక్ష్మీ పంప్ హౌస్ ఆర్ మేడిగడ్డ పంప్ హౌస్ ఇది ఎందుకు నడిపించట్లేదు? నీళ్లు వృధాగా పోతున్నాయి కదా. దాని ద్వారా ఆ పంప్ హౌజులు నడిపిస్తే లక్ష్మీ పంప్ హౌస్ నుంచి అన్నారంలో పడితే, అన్నారం నుంచి సుందిలో పడితే, సుందిల నుంచి ఎల్లంపల్లికి నీళ్లు పోతాయి కదా, ఆ ప్రయత్నం చేయొచ్చు కదా అన్నది కేటీఆర్ ఆయన కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి పోయి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండు. యాక్చువల్గా టెక్నికల్గా చూసినప్పుడు దాంట్లో రకరకాల అంశాలు ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ దిగువన ఉంటే పంప్ హౌస్ పైన ఉంటుంది. దాని తర్వాత అన్నారం బ్యారేజ్, దానిపైన కొంచెం అప్లో అన్నారం పంప్ హౌస్లు ఇవన్నీ ఉంటాయి. సో ఆ పంప్ హౌస్కి సంబంధించిన నీటి మట్టం వచ్చేంత వరకు ఆ నీటిని ఎత్తిపోయడానికి అవకాశం ఉండదు. ఆల్రెడీ ఆ మేడిగడ్డ కుంగిపోయింది, ప్రతిదానికి లింకే ఉంటుంది. సో అది పోయిన గవర్నమెంట్ హయాంలో ఈ అవినీతి సొమ్ముతో మొత్తం మింగేయడం వల్ల అది కూలిపోయింది. దాంట్లో వాస్తవాలన్నీ కనబడుతున్నాయి. అంతా ఓపెన్ తెరిచిన పుస్తకం లాగానే ఉన్నది. కాగ్ రిపోర్ట్ 256 పేజీల కాగ్ రిపోర్ట్ చాలా స్పష్టంగా ఇందులో అక్రమాలు జరిగినాయని చాలా స్పష్టంగా చెప్పింది. మేమేమంటున్నాం అంటే ముఖ్యమంత్రి ఇంత పెద్ద స్పీచ్ ఇచ్చిండు, వాళ్ళదేమో అట్లున్నది, వాళ్ళు తప్పు చేసిర్రు. మరి మీరేం చేసిర్రు 3 సంవత్సరాలుగా? ఇప్పుడు 3 ఏళ్ల టైం ఇస్తాం, వారం రోజులు కాదు 3 ఏళ్ల టైం ఇస్తామని అన్నారు కదా, మీరు అంటున్నారు కదా కేసీఆర్ని. తెలంగాణ ప్రజలు మీకు 3 ఏళ్ల టైం ఇచ్చారు కదా. కేసీఆర్కి 3 ఏళ్ల టైం ఇస్తావు, నువ్వు బాగానే ఉంది, కానీ మీకు ఆల్రెడీ మేము 3 ఏళ్ల టైం ఇచ్చినాం కదా. ఎందుకు ఈ కేసును తేల్చలేదు ఇంతవరకు? పీసీ ఘోష్ అనే ఒక కమిషన్ వేసినావు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు, ఒక రిపోర్ట్ ఇచ్చింది, అది కూడా కేవలం 3 బ్యారేజీల మీదనే విచారణ. దాన్ని తీసుకుపోయి మళ్ళీ సిబిఐ అంటే మరి పీసీ ఘోష్ ఇచ్చిన రిపోర్ట్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలే? వై సిబిఐ? పోనీ వాళ్ళేమన్నా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుందా అంటే బీజేపీ ఉన్నది అక్కడ. ఈ టోటల్ ఎపిసోడ్లో ఎందుకు అసలు ఇది ఆగుతున్నది విచారణ అంటే మధ్యలో మెగా కృష్ణారెడ్డి కూర్చొని ఉన్నాడు. ఆయన బీఆర్ఎస్కి దగ్గర, బీజేపీకి దగ్గర, కాంగ్రెస్కి దగ్గర. బీజేపీకి అయితే ఏకంగా 500 కోట్లు ఇచ్చిండు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా, కాంగ్రెస్కి ఇచ్చిండు 100-150 కోట్లు. ఇక బీఆర్ఎస్ది అయితే పెంచి పోషించిందే బీఆర్ఎస్. ఈ దేశంలో ప్రతి పార్టీకి ఇచ్చిండు, డిఎంకేకి ఇచ్చిండు, వైసీపీకి ఇచ్చిండు, టీడీపీకి ఇచ్చిండు. పార్టీ విరాళం ఇవ్వని ఏ పార్టీకి విరాళం ఇవ్వలేదంటే అన్ని పార్టీలకు ఇచ్చిండు. ఇప్పుడు అట్లాంటి మెగా కృష్ణారెడ్డిని కాపాడుకోవాలి కాబట్టి అందరు కాపాడుతున్నారు. కేటీఆర్ చేసేదైనా, రేవంత్ రెడ్డి చేసేదైనా ఇది ఒక పెద్ద పొలిటికల్ డ్రామా. ఇది పెద్ద పొలిటికల్ డ్రామా. మీరు అసలు విచారణ కంప్లీట్ చేయకుండా, వాళ్ళని లోపలేయకుండా, సంపాదించిన దాన్ని సొమ్మును రికవరీ చేయకుండా, అక్రమ సంపాదనని మీరెందుకు తమాషా చూస్తున్నారు 3 సంవత్సరాల నుంచి? దీనికి ఆన్సర్ ఉందా? కాళేశ్వరం టోటల్ ప్రాజెక్టు మీద ఎంక్వైరీ చేయకుండా కేవలం 3 బ్యారేజీలకు ఎందుకు పరిమితం అయ్యారు మీరు? కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ అనే కాగ్ అనే సంస్థ, రాజ్యాంగబద్ధ సంస్థ, ఈ దేశంలో అత్యున్నతమైన సంస్థ ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ మీద సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు ఆదేశించలే మీరు?
ఓన్లీ 3 బ్యారేజీల మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మీదనే ఎందుకు మీరు విచారణకు ఆదేశించారు? తెలుసుకోవచ్చా? మీరు ఏ దొంగలని మీరు అంటున్నారో ఆనాడు కేసీఆర్ కావచ్చు, టోటల్ ఎపిసోడ్ ఈ కాళేశ్వరంలో ఉన్న అవినీతి దొంగలు కాంట్రాక్టర్లతో సహా ఆ దొంగలతో కాంప్రమైజ్ అయిపోయి ఆ దొంగలని కాపాడే ప్రయత్నం 3 పార్టీలు చేస్తున్నాయి. ఈ 2 పార్టీలు చేస్తున్నాయి, బీజేపీ అండ్ కాంగ్రెస్. అందులో రేవంత్ రెడ్డి పాత్ర గణనీయంగా ఉన్నది. మీ స్పీచ్ వింటుంటే అద్భుతమే అనిపిస్తుంది, అందరికీ చాలా అద్భుతమనే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు మేనిఫెస్టోలో కూడా తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొస్తాం అన్నారు. ఇంతవరకు తట్టమట్టి ఎత్తింది లేదు. ఎందుకు చేయలేదు ఆ పని? ఇంతవరకు ఎందుకు స్టార్ట్ చేయలే? ఈ ఆంధ్రజ్యోతిలో కూడా అదే వార్త. వారం కాదు 3 ఏళ్ళు అప్పగిస్తా, 3 బ్యారేజీల పునరుద్ధరణ మీకే ఇస్తా, సభకొచ్చి ఒప్పించి బాధ్యత తీసుకో. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఆర్థిక ఉగ్రవాదులు. వాళ్ళ ఆర్థిక ఉగ్రవాదులను ఇంకోటనో ప్రజలు వాళ్ళని ఓడగొట్టినారు. వాళ్ళని ఓడగొట్టి మీకు అధికారాన్ని అప్పగించడంలో ప్రధానమైన మీ మీద ఉన్న బాధ్యత, ఏం బాధ్యత పెట్టిరు ప్రజలు మీ మీద? తిన్నది కక్కిస్తామన్నారు కదా, మరి ₹1 కక్కకపోయే కదా. ఎటుబా ఇప్పుడు ఈ డబ్బులన్నీ ఎండ్ల పెట్టిరు, భూములలో పెట్టిరు, విదేశాలకు తరలించిరు, రకరకాల వ్యాపారాల్లో పెట్టుకున్నారు వాళ్ళు. మరి అవన్నింటిని వెనక్కి తీయాలి కదా. రాష్ట్రం ఆర్థిక మూలాలు విధ్వంసం చేశారు. మ్యానిపులేషన్లో ముగ్గురిది 1వ ర్యాంకే. 3 బ్యారేజీలు నింపితే ఊళ్ళే ఎగిరిపోతాయి. కేసీఆర్ పాలనలో ఎన్డీఎస్ఏ ఆ మాట చెప్పింది. కేసీఆర్ దుర్మార్గంపై కడుపు రగులుతోంది. చుక్క నీరు వాడకుండా 33,000 కోట్లు కట్టినాం. 30 నెలలైనా తనకు శిక్ష పడేలా చేయలేకపోయాం. ఎందుకు చేయలేకపోయినావు? 30 నెలలైనా శిక్ష పడేలాగా ఎందుకు చేయలేకపోయినావు? నీ లాలూచియా, నీ కాంప్రమైజ్ పాలిటిక్స్ వలన దేని కారణంగా చేయలేకపోయినావు? దానికి కూడా ఆన్సర్ చేయండి కదా. మీరు చెప్పిన అన్ని కరెక్టే, ఏవి కాదని అంటలేం. వాళ్ళు కూలగొట్టింది వాళ్ళే, తిన్నది వాళ్ళే, ప్రతి పదం వాళ్ళే. ఇప్పుడు ఈ స్పీచ్ అంతా చూస్తుంటే, ఈ ప్రెస్ మీట్ అంతా చూస్తుంటే, ఎలక్షన్లకు ముందు ఏదైతే ప్రెస్ మీట్లు పెట్టారో దానికి దీనికి పెద్దగా తేడా లేదు. పిసిసి అధ్యక్షుడిగానో ప్రతిపక్ష నాయకుడిగానో మీరు మాట్లాడుతున్నట్టుగా ఉన్నది. ఇది అధికారంలోకి వచ్చిన 3 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించిన ఒక ముఖ్యమంత్రిగా ఈ స్పీచ్ లేదు. ఇగో మేము ఈ దొంగలు చేసిన అక్రమాల మీద ఇగో ఈ రిపోర్ట్ ఇది, యాక్షన్ ఇది అని మీరు ఇప్పుడు ప్రజలకు చూపించాల్సి ఉండే. కానీ మీరు అది చేయలేకపోయినారు. కారణం కాంప్రమైజ్, 100% కాంప్రమైజ్. ప్రతి కేసులో కాంప్రమైజ్. ఏమైంది? ఔటర్ రింగ్ రోడ్ మీద సిట్ వేస్తామని 1 ఇయర్ బ్యాక్ అసెంబ్లీలో చెప్పినావు కదా హరీష్ రావు అడిగిన ప్రశ్నకి. అదే హరీష్ రావు కౌంటర్ ఇచ్చినప్పుడు జనం సప్పట్లు కొట్టిరు కదా, అరే సిట్ వేస్తారట అని. ఎటుబాయ్ నీ సిట్టు లేదు, స్టాండ్ లేదు. ఎటుబాయ్ కార్ రేసింగ్, ఎటుబాయ్ ఫోన్ ట్యాపింగ్. మీరు చెప్పిన విషయాలన్నీ మేము స్వాగతిస్తున్నాం, అన్ని పర్ఫెక్ట్. దోపిడీ చేసిర్రు, రాష్ట్రాన్ని నాగం చేసిర్రు, దాదాపు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి 60,000 కోట్ల అప్పులు తెచ్చిర్రు. మొత్తం 80,000 కోట్ల అప్పులు కేవలం కాళేశ్వరం ద్వారా కార్పొరేషన్ పెట్టి తెచ్చిర్రు. దానికి 150,000 కోట్ల వరకు మొత్తం అంతా కలిపితే 12 ఏళ్ళకి సంవత్సరానికి 13,000 మనం ఇంట్రెస్ట్లు అసలు మిత్తి కలిపి కట్టాలి. మీరు ఆల్రెడీ 30,000 కోట్లు కట్టిరు. ఇదంతా వాస్తవం, పర్ఫెక్ట్గా చెప్పారు. లెక్కలన్నీ అద్భుతంగా ఉన్నాయి. యాక్షన్ ఏది? చర్యలేవి? ఇదేంది ఇది? రఘు అన్న, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1వ తేదీన అన్ని రకాల ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు వేస్తానని అబద్ధాల మాటలు చెప్పిండు. ఈరోజు 8వ తేదీ, ఇంతవరకు అంగన్వాడీలకు ఇంకా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇంకా జీతాలు రాలేదట. ఏమయ్యా ముఖ్యమంత్రి గారు, 1వ తారీఖు జీతం అంటివి ఎటుబాయ్? ప్రజలు అడుగుతున్నారు, ఆ ఉద్యోగులు అడుగుతున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇంకా చాలామందికి జీతాలే రాలే. మొన్న అధికారుల మీద అసహనం వ్యక్తం చేసిండు, అది ఇదని నిన్న వార్త రాశారు. మరి అసహనం అయిపోయి ఇంకా అధికారులని అసహనం వ్యక్తం చేసినా ఇంటలేరా? రఘు అన్న, అందరూ దొంగలే. మన పిఎం సార్ గారు ఏం చేస్తున్నాడు? మన పిఎం గారు అంతా, పిఎం గారు, సీఎం గారు
అపోజిషన్ లీడర్లు అంత ఒకటే. చలో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా అట. థ్యాంక్ యూ బ్రదర్. గవర్నమెంట్ స్కూల్స్లో వొకేషనల్ ట్రైనర్స్కి 4 నెలల నుంచి జీతాలు లేవట. ఘోరం కదా. 4 మంత్స్ నుంచి శాలరీస్ లేకపోతే ఎట్లా బతుకుతారు వాళ్ళు? TG20 కోసం మాట్లాడండి అన్న. ఏంది TG20? ఓహో అదా, క్రికెట్ మ్యాచ్లు ఏదో నడుస్తున్నాయి అవేనా? అది కూడా పెద్ద స్కామ్ అంటున్నారు. దాని మీద ఫోకస్ చేయాలి యాక్చువల్గా. ఈ ఫహీం ఖురేషీ, రోహిన్ రెడ్డి వీళ్ళంతా కలిసి అది నడిపిస్తున్నట్టున్నారు. అదే దాని గురించే మాట్లాడుతున్నారా మీరు? రాజకీయాలను టైంపాస్ చేస్తున్నారట. హన్మకొండ మిషన్ హాస్పిటల్ ప్రాపర్టీస్ గురించి అడగండి. దొంగలు మొత్తం కబ్జా పెట్టిరాడ. నెక్స్ట్ మిగతా వార్తల్లో, పిల్లల ఆహారం నాణ్యత పైన రాజీ పడద్దు, వారు ఆరోగ్యంగా ఎదగడమే నిజమైన అభివృద్ధి, పౌష్టికాహారంపై ఖర్చుకు వెనకాడం, బాలామృతం ప్లాంట్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి. ఇప్పుడు మాటలుగా చెప్పాల్సింది చేతల్లో చూపించాలి. ఇప్పుడు ఇదే మధ్యాహ్న భోజనం ఈ పథకం మీద ఆకునూరు మురళి గారు ఆయన విద్యాశాఖ కమిషనర్గా ఉన్నప్పుడు, విద్యా కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు మీకు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసిండు కదా, మీరు రిపోర్ట్ ఇవ్వండి అని అంటే ఆ రిపోర్ట్ని ఇంతవరకు ఇంప్లిమెంట్ చేసిర్రా? 10 రోజుల కింద ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన చెప్పిండు ఇంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదని. మళ్ళీ పౌష్టికాహారంపై వెనకాడం, రాజీ పడొద్దు, ఈ సోదంతా ఎందుకు? మీరు ఆ మధ్యాహ్న భోజన కార్మికులకి గురుకులాల్లో ఈ భోజనం పెట్టే కూరగాయలు ఇవన్నీ తెచ్చే కాంట్రాక్టర్లకి సరైన టైంకి మీరు డబ్బులు ఇస్తే, గ్రీన్ ఛానల్ ద్వారా ఎవ్రీ 1 వీక్కి వాళ్ళ బిల్లు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తే ఈ పరిస్థితి ఉండదు. కారణం ఏంటి? ఇక్కడ క్వాలిటీ లేని. ఇప్పుడు ఒక షాప్ దగ్గరికి వెళ్తారు వాళ్ళు, ఒకసారి ఉద్దర తెస్తారు, 2 సార్లు తెస్తారు, బిల్లు పెరిగిపోతుంది, డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. ఏం తెస్తారు అప్పుడు? ఏం తెస్తారు? క్వాలిటీ లేని వస్తాయి. క్వాలిటీ లేని వస్తే అవే పెడతారు, అవే తింటే విద్యార్థులు అస్వస్థతకు గురవుతారు. కామన్ సెన్స్ కదా ఇది. ఇగో డిజిటల్ గవర్నెన్స్తో మెరుగైన పాలన, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 1వ తేదీనే వేతనాలు, వివరాలు డిజిటలైజ్ చేయండి, ఈ ప్రక్రియ అమలుకు ప్రత్యేక కమిటీ అట. ఇప్పుడే చూసినాం కదా మాకు జీతాలు వస్తలేవు ఇంకా అని. 1వ తారీఖు జీతాలు వచ్చే తర్వాత 4-5 నెలల నుంచి జీతాలు రాని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కొన్ని, అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి.